మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మరియా గర్భవతియా, ఇట్టి ఆలోచనతో నా తల తిరుగుచున్నది. అయినను ఆమెను అవమానపరచక రహస్యముగా విడిచిపెట్టెదను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టెదరు అని ప్రభువు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఆహా, మరియా ఎంత అదృష్టవంతురాలు! ఇప్పుడే ఆమెను చేర్చుకొందును.